2700 కోట్లతో ఏర్పాటు చేయడం. డిఫెన్స్ పరిశ్రమ దగ్గర గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడో రావాల్సిన డిఫెన్స్ పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో దట్టు మనం చుట్టూ ఉండే మడకసర్లో ఈరోజు చూడబోతున్నాం. కియా ఫ్యాక్టరీ ఎక్కడో జరుగుతాయి ఇలాంటి కార్ల ఫ్యాక్టరీలు అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు అనంతపురం జిల్లాలో కియా అన్నది ఈరోజు మనకి ఏర్పాటు చేసుకొని అనంతపురం జిల్లా వాసులకి ప్రపంచాన్ని పరిచయం చేసే పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చేశారు. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు ఇంకో రకంగా వాళ్ళు పరిచయం చేశారు కియాని. మీకు తెలుసు ఇంకో రకంగా ఏ రకంగా పరిచయం చేశారు. అప్పుడున్న ఆ ఎంపీ గారు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో గొడవపడి వద్దు బాబోయ్ ఆంధ్రప్రదేశ్ అనుకునేటట్టుగా వాళ్ళు పారిపోయే పరిస్థితిలో అప్పుడు కూడా వాళ్ళు ప్రపంచానికి పరిచయం చేశారు. కాకపోతే నెగిటివ్ వేలో. నేను ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పాలంటేనండి, ఈరోజు లాస్ట్ ఒక్క ఛాన్స్ అన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి అనే ఒక నేరస్తుల ముసుగులో ఉన్న, అంటే రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు, ఒకే ఒక కారణం ఒక్క ఛాన్స్ అని చెప్పిన దానికి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడికి 5 సంవత్సరాలు పట్టం కడితే 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనకి కనిపించిన సందర్భం. దానిలో భాగంగానే వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక తాగునీరు లేదు, ఒక సాగునీరు లేదు, ఒక పరిశ్రమ లేదు. ఏమైనా అంటే నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తానని చెప్పి అరకొర సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం మెయిన్ ఎజెండాగా వ్యక్తిగతంగా కేసులు పెట్టే పరిస్థితి, వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే పరిస్థితి, అంటే ఓవరాల్గా టార్గెటెడ్గా కొంతమందిని పెట్టే పరిస్థితిలో కనిపించింది. ఈరోజు మేము వచ్చాం. ఈరోజు మడకసిరలో ఇందాక తమ్ముడిని అడిగా, అమ్మ ఇక్కడ అన్నా క్యాంటీన్ ఉందా అని. అమ్మ లాస్ట్ 5 సంవత్సరాలు మూసారు, మళ్ళీ మనం వచ్చిన తర్వాత తెరిసాము. ఇది మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీలో కంపల్సరీగా అన్నా క్యాంటీన్ నడుస్తుంది. ఏమంటే 5 రూపాయలకి భోజనం పెట్టేదానికి ఏంటండి? ఎవరు మన జేబులో డబ్బులు ఇస్తున్నామా ఎవరైనా? గవర్నమెంట్ మనకి పేదవాడికి 3 పూట్ల భోజనం పెట్టాలి, తక్కువకి మంచి నాణ్యమైన భోజనం పెట్టాలని అన్నా క్యాంటీన్ పెడితే, అన్నా క్యాంటీన్లో నీకు ఇష్టం లేకపోతే అన్నాన్ని ఇష్టం లేకపోతే రాజన్నాన్ని పెట్టుకో, అంతేగాని మొత్తానికి మూసేసి అది ఎందుకు శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు గవర్నమెంట్ వచ్చింది, తిరిగి మేము ఇస్తున్నాం, అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడే కాదు, రూరల్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలోని కూడా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని రూరల్ ఏరియాలో కూడా ఇచ్చున్నాం ఈరోజు. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పెన్షన్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది, పెంచుకుంటూ పోతానన్నాడు. సాగొట్టాడు. ఇక్కడ నుంచి అటు శ్రీకాకుళం మొదలు పెడితే రాయలసీమ వరకు వచ్చినట్టుగా మాట్లాడాడు. అంటే 200 అందరిని అడిగా, నేను ఎంతయ్యా పట్టింది 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు పడ్డానికి, అంటే 5 సంవత్సరాలు పట్టిందండి అన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు చేస్తానంటాం. అది ఇమీడియట్గా చేయడమే కాకుండా 1 నెల ముందు నుంచి ఇచ్చి ఫస్ట్ నెలలో 7000 రూపాయలు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి. అంటే సంక్షేమ కార్యక్రమాల గురించి మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళేమో ఎక్కడో కూర్చొని, ఒకళ్ళేమో ఒకళ్ళు బెంగళూరులో కూర్చుంటారు, ఒకళ్ళు చెన్నైలో కూర్చుంటారు, ఒకళ్ళు హైదరాబాద్లో కూర్చుంటారు, వీడియోలు రిలీజ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు. అసలు మీరిచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఏం చెప్పారు? ఆ చర్చకు మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నామంటే ఆ రోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాం. ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఆఖరికి ఎంత హ్యాపీ మూమెంట్ అంటే నిన్న ఎక్కడో చూశాను, ఒక ఆమె ఏమో పర్వాలేదు ఐ కెన్ కాబట్టి నేను ఆ స్కూల్కి డొనేట్ చేస్తానని చెప్పేసి తిరిగి తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు గ్రామాల్లోని పాఠశాలలోకి వెళ్తే